తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రక్షాళన సర్వే ఎస్ఐఆర్ రేపటి నుంచి ఘనంగా ప్రారంభంగా ఉంది. ఇక సంబంధించిన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులు కంప్లీట్ చేయడం జరిగింది. రేపటి నుంచి స్టార్ట్ అయ్యే పై ఇప్పటికే అనేక ఆరోపణలు వినపడుతున్న నేపథ్యంలో అసలు యొక్క ముఖ్యమైనటువంటి అంశాలేంటి? ఎందుకు నిర్వహిస్తున్నారు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తుంది. సార్, చూస్తున్నారు రేపటి నుంచి ఘనంగా ప్రక్రియ ప్రారంభమవుతుంది. అసలు ఈ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఈ ఎంతమంది సిబ్బంది పాల్గొంటారు? ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ ఎప్పటి వరకు నిర్వహించే అవకాశం? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మన రాష్ట్రంలో ఇంతకుముందు 2002లో ఎస్ఐఆర్ అనే ప్రక్రియ జరిగింది. 24 ఏళ్ళ తర్వాత ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మన రాష్ట్రంలో కూడా, ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు చేపట్టడం జరుగుతుంది. యొక్క ముఖ్య ఉద్దేశం మన ఓటర్ జాబితా ఏదుందో దాన్ని ప్రక్షాళన చేయడం, శుద్ధి చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏఎస్డి లిస్ట్ అంటారు, యాబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్. అలాంటి వాళ్ళు ఓవర్ ద ఇయర్స్ కొన్ని సంవత్సరాలుగా ఎన్యుమరేషన్ ఫామ్ అదే ఎలక్టరల్ రోల్లో ఉండిపోవడం వల్ల వాటన్నిటినీ కరెక్ట్గా చూసి బిఎల్ఓ లెవెల్లో, తర్వాత ఈఆర్ఓ లెవెల్లో వాటినన్నింటినీ తీసేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి దాని ప్రకారం ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం మన స్టేట్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం రేపు మొదలవుతుంది. 24వ తారీఖున మొదలై వచ్చే నెల 24 వరకు ఉంటుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి బిఎల్ఓ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఇంటింటికి వెళ్ళి పంచడం జరుగుతుంది. ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో, ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఈజ్ ప్రీ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ అని అంటారు. దీన్ని తీసుకుంటే ఇది ఎన్యుమరేషన్ ఫామ్. దీంట్లో ప్రీ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓటర్ యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క అడ్రస్, అతని ఫోటో, ప్రత్యేకంగా ఇది ఒక ఇన్సిగ్నియా అంటాం, ఇది సపరేట్గా ఉంటుంది, సపరేట్ ఉంటుంది. తర్వాత బిఎల్ఓ 2002లో ఓటర్ అయితే అతను ఇక్కడ నింపాల్సిన డీటెయిల్స్. ఇన్ కేస్ 2002లో అతను ఓటర్ కాని పక్షంలో ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి, వాళ్ళ బిఎల్ఓ ఓటర్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసి సంతకం పెట్టి ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి ఒక్క పౌరుడు ఎన్యుమరేషన్ ఫామ్ అందిన వాళ్ళు ప్రతి ఒక్కరు నింపి సంతకం పెట్టి ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది. మన రాష్ట్రంలో 3,38,00,000 పైచిలకు వాళ్ళకి ఎన్యుమరేషన్ ఫామ్ అందరికీ ఇంటింటికి వస్తుంది. ఒకవేళ మీ ఇంటికి రాని పక్షంలో దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు అడ్రస్ మారినట్టయితే, ఒక చోటు నుండి ఇంకో చోటుకి షిఫ్ట్ అయినట్టు మీరు ఫామ్ 8 కింద నమోదు చేసుకొని షిఫ్టెడ్ ప్లేస్కి అడ్రస్ మార్చుకొని ఉంటే మీ షిఫ్ట్ అయిన ప్లేస్కి వస్తుంది. లేని పక్షంలో మీరు పాత అడ్రస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి అది మీరు ఇంతకుముందు 2024లో ఎక్కడ ఓటేశారో, దాని తర్వాత మీరు షిఫ్ట్ అయ్యారు, మార్చుకోలేదు కాబట్టి ఎక్కడైతే ఓటేశారో ఆ ఏరియాకే వెళ్ళి ఆ ఎన్యుమరేషన్ ఫామ్ నింపాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో, ఎన్యుమరేషన్ ఫామ్ రాలేని పక్షంలో మీరు కొత్తగా ఈ ఇది మొత్తం ఎన్యుమరేషన్ ఫేజ్ అయిపోయిన తర్వాత నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది. డ్రాఫ్ట్ డిక్లరేషన్ 30వ తారీఖున, జూలై 30వ తారీఖున అది రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో మీ పేరు లేదంటే మీరు షిఫ్ట్ అయ్యారు, ఎన్యుమరేషన్ ఫామ్ మీ దగ్గర రాలేదు కాబట్టి ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి తర్వాత ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మీరు కొత్తగా కొత్త ఓటర్స్ అయితే ఫామ్ 6, అడ్రస్ షిఫ్ట్ అయిన వాళ్ళు అయితే ఫామ్ 8 అది నింపి ఇవ్వాల్సి వస్తుంది. దాదాపు 24 సంవత్సరాల తర్వాత 2002 తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు టెక్నాలజీ మారింది. అప్పుడు ఓట్లున్న వాళ్ళు ఇంకో ప్లేస్కి వెళ్ళారు. ఎలా వీటిని టాలీ చేస్తారు? తక్కువ సమయం ఉంది, ఒకే నెలలో మీరు దాదాపు 3 కోట్ల మొత్తం కూడా కంప్లీట్ చేస్తుందా సర్వే? ఇంతకుముందు చెప్పినట్టు 3,38,00,000 ఓటర్ లిస్ట్ మా ఎలక్టరల్ రోల్ ఉంది. ఎలక్టరల్ రోల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్యుమరేషన్ ఫామ్ వస్తుంది. ఎన్యుమరేషన్ ఫామ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ ఫామ్ ఏదైతే ఎన్యుమరేషన్ ఫామ్ ఉందో మీ ఇంటికి డోర్ స్టెప్స్కి వచ్చి బిఎల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది పంచిన వెంటనే వాళ్ళు 1 వీక్ తర్వాత కూడా వచ్చి ఇంటికి వచ్చి ఎలా ఫిల్ చేయాలి, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఎలా ఫిల్ చేయాలని చెప్పి కూడా మీకు తోడ్పడతారు. మీరు ఎటువంటి సందేహం ఉన్నా ఆ బిఎల్ఓని అడిగి తెలుసుకోవచ్చు. లేని పక్షంలో బిఎల్ఓ యొక్క సూపర్వైజర్, ప్రతి 10 మంది బిఎల్ఓస్కి ఒక సూపర్వైజర్ ఉంటారు. వాళ్ళ ఫోన్ నెంబర్నైనా అడిగి తెలుసుకొని మీరు అది ఫిల్ చేయొచ్చు.
కాబట్టి బిఎల్ఓ సహాయం తీసుకొని మీరు ఫిల్ చేసి ఇవ్వాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బిఎల్ఓలు వచ్చి సహాయం చేస్తారు. వాళ్ళని గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు. వారికి అసలు ఫామ్ అంటే తెలియదు. ఎలా నింపాలో తెలియదు. వాటికి ఏ విధంగా బిఎల్ఓలు నియమించారు? అక్కడ ఏజెంట్లు కూడా వస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఏజెంట్లు అనుమతి ఉందా? ఏజెంట్లు వచ్చే అవకాశం ఉందా? బిఎల్ఏలు కూడా? ఇప్పుడు బిఎల్ఓస్ గ్రామీణ ప్రాంతాల్లో బిఎల్ఓస్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఆ ఏరియా పరిధి 2 కిలోమీటర్స్ పరిధి ఏదో చాలా వరకు వాళ్ళు హౌసెస్ ఇల్లు తిరిగి వాళ్ళు మ్యాపింగ్ అనే ప్రక్రియలో కూడా గ్రామ స్థాయిలో తీసుకుంటే చాలా వరకు 90%, 80% పైనే వాళ్ళు మ్యాప్ చేయగలిగారు. అంటే ఇల్లు ఎక్కడున్నాయని గుర్తించగలిగారు బిఎల్ఓస్. ఈ బిఎల్ఓస్ గ్రామీణ ప్రాంతాల్లో అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇది కాకుండా బిఎల్ఏస్ ప్రతి ఒక్క పార్టీని బిఎల్ఏస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ని అపాయింట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. చాలా పార్టీస్ వాళ్ళు బిఎల్ఏస్ని కూడా అపాయింట్ చేసుకున్నారు. వాళ్ళ సహాయంతో కూడా వీళ్ళు వెతికి ఎవరైనా ఓటర్స్ మిస్ అవుతున్నట్టయితే కూడా వాళ్ళ ఇల్లు ఎక్కడుంది కనుక్కొని బిఎల్ఓస్ వాళ్ళకి పంచి చేసుకోవడానికి కూడా బిఎల్ఏ సహాయం తీసుకుంటారు. తర్వాత ఆ, ఆ, లేని పక్షంలో వీళ్ళే బిఎల్ఓస్ తిరిగి ఇవ్వడానికి కూడా చాలా ఛాన్స్ ఉందండి. సరే, సర్ అంటేనే ప్రజల్లో ఒక అపోహ ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు మరి అది మీకు ఫిర్యాదు చేశారా లేదా తర్వాత కానీ చాలామంది సర్ అంటే తమ ఓట్లు తొలగిస్తారని ఒక ప్రజలు ఒక భయం అనేది అపోహ ఉంది. దీనికి ఒక ప్రధాన అధికారిగా ఎన్నికల ప్రధాన అధికారిగా ఈ ప్రజలకు భయపడే ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు ఆ, ఇప్పటికే గత 6 నెలల్లో 12 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అనేది ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం ఇంతకుముందు చెప్తున్నట్టు దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన దగ్గర ఉన్న ఎలక్టరల్ రోల్ని ప్రక్షాళన చేయడం మాత్రమే. బిఎల్ఓస్ కానీ ఎవరైనా తప్పులు చేస్తే, రాంగ్ గైడెన్స్ ఇస్తే, తర్వాత ఆ, అటువంటి తప్పులు ఏదైనా దొరకడానికి ఆ విధంగా చేసినట్టయితే వాళ్ళు శిక్షకు అర్హులు. ఉం? కాబట్టి పనిష్మెంట్ అనేది ఉంటుందని చెప్పి బిఎల్ఓస్కి తెలుసు. తర్వాత ఎవరైతే ఉన్నారో మన ఈఆర్ఓస్, ఏఈఆర్ఓస్ అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన ఆదేశాలు ఏమన్నా ఖచ్చితంగా పాటిస్తారు. కాబట్టి ఎటువంటి అపోహ దీంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మా ఎలక్షన్ మిషనరీ అన్ని విధాలా తోడ్పడడానికే ఉన్నారు కానీ ఓట్లు తీసేయాలి, ఆ, ఒక పార్టీకి మీద కక్ష కట్టి ఓట్లు తీసేయాలనే ఉద్దేశం ఎటువంటిది లేదు. అలా ముఖ్యంగా మనం చేస్తున్నట్టు చూడొచ్చు. మా దృష్టికి వచ్చినా కూడా మేము వాళ్ళని మందలించడం, యాక్షన్ తీసుకోవడం అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎంఐఎం పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడుతున్నాయి. మీరు గతంలో కూడా మీకు కంప్లైంట్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వచ్చి కంప్లైంట్ చేశారు. చాలా మైనార్టీ ఓట్లని తొలగించే ప్రక్రియ ఎన్నికల అధికారి చేయబోతున్నారు అనేటువంటి ఊహాలు, ఆరోపణలు ప్రజల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఇంతకుముందు చెప్తున్నట్టు ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేది అందరికీ ఎవరైతే ఓటర్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ 3,38,00,000 పైచిలుకు వాళ్ళందరికీ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్ని ఫిల్ చేయడానికి సహాయపడాలి బిఎల్ఓ అనే వ్యక్తి. తర్వాత ఆ ఎన్యుమరేషన్ ఫామ్ని ఎన్నైతే వాళ్ళకి ఇచ్చామో అది అకౌంట్ ఫార్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఎన్యుమరేషన్ ఫామ్స్ 100 ఉంటే 100లో 80 మాత్రమే పంచడం అనేది ఉండదు. 100 పంచడానికి అతను ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో ఎందుకు పంచలేకపోయాడు అనేది డీటెయిల్డ్గా రిపోర్ట్ కూడా వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు లేరు, ఇంట్లో షిఫ్ట్ అయిపోయారు, లేకపోతే చనిపోయినారు, అవన్నీ చూసుకొని ఎందుకు అవి అనేది ఏఎస్డి లిస్ట్లోకి చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి తప్పులు చేయడానికి ఆస్కారం లేకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఆ గైడ్లైన్స్ మితిమీరి చేసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వస్తున్నారు. మన సిటీలో చాలామంది బతుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మిగిలిన బీహార్, మహారాష్ట్ర చాలామంది వలస కూలీలు కూడా వచ్చారు. అక్కడ వాళ్ళకు ఓట్లు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఈ సర్లు వారు కూడా చేసుకునే అవకాశం ఉంటుందా? వీరికి ఎట్లా ఉండబోతుంది? వాళ్ళకి ఓటు అనేది ప్రతి ఒక్క ఓటర్కి ఒక చోటే ఓటు అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు 2-3 చోట్ల ఓటు ఉన్నట్టయితే వాళ్ళు శిక్షకు అర్హులు. ఆర్పిఏ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద 38 సెక్షన్ 31 కింద ఇంప్రిజన్మెంటు, తర్వాత ఫైను ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి 2 చోట్ల ఓటు ఉన్నట్టయితే ప్రజలకు నేను తెలియజేయనుంది వాళ్ళు శిక్షకు అర్హులు. కాబట్టి ఎటువంటి విధంగానూ 2 చోట్ల ఓటు పెట్టుకోవడం అనేది ఏ విధంగానూ మీరు వాటికి ఆ విధంగా ఆ డైరెక్షన్లో వెళ్ళొద్దని చెప్పేసి తెలియపరుస్తున్నాం. సార్, ఇప్పటి వరకు ఎన్ని ఓట్లను తొలగించింది? దాని డాటా ఏమైనా చెప్తారా?
ఓట్లు తొలగించడం అనేది ఇప్పటికేం జరగలేదు 3,38,00,000 మంది ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎనుమరేషన్ ఫామ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మ్యాపింగ్ ప్రక్రియ అనేది చేపట్టింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం బిఎల్ఓలు ఆ ప్రదేశం యొక్క భౌగోళిక ప్రదేశాన్ని తెలుసుకోవడం ఒకటి, ఇల్లు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకోవడం ఒకటి, తర్వాత వాళ్ళకి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పూర్వీకులు 2002లో డేటాలో ఉన్న డీటెయిల్స్ని ఫిల్ చేసి పెట్టడానికి కోసమే ఈ మ్యాపింగ్ అనే ప్రక్రియ జరిగింది. ఓట్లు తీసేస్తారు, మ్యాపింగ్లో లేని వాళ్ళు తీసేస్తారు, లేకపోతే మ్యాపింగ్లో కొన్ని అనామలీస్ అనేవి వచ్చాయి, వాటి వల్ల తీసేస్తారు అనేది కాదు అని చెప్పి తెలియపరుస్తుంది. సిబ్బంది రక్షణకు సంబంధించి చాలామంది అపోహలు ఉన్నాయి కాబట్టి ఈ బిఎల్ఓస్కి అధికారులకు ఎలాంటి రక్షణ కోరితే ఉన్న పోలీసులని దానికి సంబంధించిన శాంతి భద్రత విషయంలో ఉన్న రక్షణ కోరారు? లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి డీజీపీకి వాళ్ళందరికీ కూడా ఈ సర్ ప్రక్రియ గురించి వాళ్ళకి అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నాము. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్టయితే ఎస్పెషల్లీ సిటీలో ఇబ్బందులు ఉన్న చోట కూడా పోలీస్ సహాయం తీసుకొని కూడా చేయడం జరుగుతుంది. ఒకటి ఫైనల్గా చెప్పండి, రేపటి నుంచి స్టార్ట్ అయ్యే ఈ సర్ కార్యక్రమానికి అన్ని పార్టీ నేతలకు కావచ్చు, రాజకీయ పార్టీ నేతలకు, ప్రజలకు ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఒక ప్రధాన ఎన్నికల అధికారిగా ఏం చెప్పబోతున్నారు? ఈ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్షియల్గా జరుగుతుంది. ఎక్కడ అపోహలు అవసరం లేదు. ఎక్కడైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా మీ కన్సర్న్ అధికారులని అడిగి, ఎక్కడైనా తప్పులు దొరుకుతూ ఉన్నా కూడా మీరు కన్సర్న్ ఆఫీసర్ తీసుకొచ్చి మా దృష్టి కూడా తీసుకొచ్చి తెలియపరిస్తే మేము ఖచ్చితంగా అటువంటి జరగకుండా చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఇది చూసిన మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి జూలై 24 వరకు కూడా ఎస్ఐఆర్ సర్వే నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎవరు కూడా అపోహలకు గురి కావద్దు. వారి యొక్క ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా ప్రక్షాళన ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకే రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్ కార్యక్రమం దాదాపు 3,35,00,000 మంది ఓటర్లకు సంబంధించినటువంటి సర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి, వివిధ పార్టీ నేతలందరూ కూడా సహకరించి సర్ ప్రక్రియ విజయవంతంగా చేసే విధంగా సహకరించాలంటూ కూడా ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. విడిజిన్ శ్రావంతో సునీల్ రాజ్ న్యూస్, హైదరాబాద్.